హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ రివెంజ్ ఆఫ్ ఫెయిల్యూర్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వేరే కొత్త లైసెన్స్ తీసుకోకుండా కొన్ని కంట్రీస్లో మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ అన్నది యూజ్ అవుతుంది. అవి ఏ కంట్రీస్ అన్నవి డిస్కస్ చేసుకుందాము. అలాగే డ్రైవింగ్ లైసెన్స్లో కొన్ని కొత్త రూల్స్ అంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కదా, వాటి కోసం కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. అయితే నేను మీకు ముందుగా చెప్పినట్లుగా భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లు ఇతర దేశాల్లో డ్రైవింగ్ చేసేందుకు అదనపు లైసెన్స్ పొందనవసరం లేదు. భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ గుర్తింపు పొందిన దేశాల జాబితాలోకి వెళ్తే ముందుగా మారిషస్ అనే దేశం ఉంది. అక్కడ 4 వారాల వరకు దీనికి వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత స్వీడన్, సింగపూరు, స్విట్జర్లాండ్, అమెరికాలో కూడా డ్రైవ్ చేయొచ్చు. యుఏఈలో మాత్రం ఫారం 1-94 కలిగి ఉండాలన్నమాట. ఈ విధంగా కేంద్రం డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి వెసులుబాటును కల్పించింది. అంతేకాకుండా ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఓల్డ్ ప్రాసెస్లో లోకల్లో ఉన్న ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎల్ఎల్ఆర్ తీసుకుని డ్రైవింగ్ నేర్చుకుని ఆ డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అయితే మనకి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొత్త నిబంధనలతో డ్రైవింగ్ స్కూల్ని ఎవరైతే నడుపుతారో వాళ్ళకే ఈ ప్రాసెస్ అంతా చెప్పింది. కేవలం టెస్ట్ పాస్ అయితే చాలు, ఇంకా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఏమీ ఉండదు అనమాట. ఈ విధంగా మనం కొత్త డ్రైవింగ్ లైసెన్స్ని తెచ్చుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే దీని మీద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.